నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5వ అంతస్తులోని ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రి ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎమర్జెన్సీ విభాగంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఒక్కసారిగా పరుగులు తీశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5వ అంతస్తులోని ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రి ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుచితని అడిగి తెలుసుకుందాం. సుచిత, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం అయితే ఫైర్ వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ మంటలను అదుపులోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా నిమ్స్ హాస్పిటల్లోని 5th ఫ్లోర్ లో, ఎమర్జెన్సీ బిల్డింగ్ లోని 5th ఫ్లోర్ లో అయితే మంటలు చెలరేగడం జరిగింది. ఇప్పటికి కూడా మంటలు ఎందుకు వచ్చాయి అన్న విషయానికి అయితే ఎటువంటి సమాచారం అందలేదు. కాకపోతే అక్కడ మంటలు ఒకటేసారి మంటలు ఎగిసిపడడంతో అక్కడ పేషెంట్స్ కానీ అందరు కానీ పరుగులు పెట్టడం జరిగింది. కాకపోతే నిజానికి చెప్పుకోవాలంటే ఎవరికి ఎటువంటి కారణం కానీ ఏమి జరగలేదు అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, మంటలు అదుపులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే అంతా బాగానే ఉందనే చెప్పుకోవచ్చు. అంటే ఆస్తి నష్టం కానీ, మరి రోగులందరూ బయటికి పారిపోయారు, మంటలు చూసి పరిగెత్తారు అని చెప్పి అంటున్నారు. ఎవరికి ఏమి కాలేదా? ఆస్తి నష్టం ఏమైనా సంభవించిందా? అక్కడ హాస్పిటల్ యాజమాన్యం ఏమైనా రెస్పాండ్ అయ్యారా దీనికి సంబంధించి? తప్పకుండా ఆస్తి నష్టం అనేది సంభవిస్తుంది. ఎందుకంటే జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్ ఆబ్వియస్లీ తప్పకుండా అక్కడ ఒక హాస్పిటల్ ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో ఎమర్జెన్సీ వార్డ్ కి సంబంధించినవి అవితే తప్పకుండా కాలిపోయి ఉంటాయి. అసలు కాలిపోకుండా ఉండడం అనేది జరగని విషయము. అది కాకుండా ఎమర్జెన్సీ వార్డ్ అయ్యేసరికి అక్కడ చిన్నగా స్టార్ట్ అయినది కూడా కాదు, ఒకటేసారి పెద్దగా ఎగసిపడడంతో అక్కడ రోగులు కానీ, పేషెంట్స్ కానీ, చుట్టుపక్కల సంబంధించిన అటెండెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ ఎవరైనా కానీ ఒకటేసారి పరిగెత్తడం జరిగింది. ఆ పరిగెత్తడం ఒకటేసారి మంటలు కూడా పెద్దగా ఒకటేసారి రావడంతో పొగ కూడా కమ్మేసింది మొత్తం. అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్న ఆందోళనలో అయితే అక్కడ పేషెంట్స్ కానీ వాళ్ళందరూ ఉండడం జరిగింది. మొత్తానికి అయితే ప్రస్తుతానికి ఎవరికి ఎటువంటి దెబ్బలనేది తగలలేదు అని తెలిసింది. తప్పకుండా ఆస్తి నష్టం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మంటలు అదుపులోకి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుచిత. ठीक है